బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్ కు గురయ్యారా? కాజల్ అగర్వాల్ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద వార్తలపై రియాక్ట్ అయ్యారు నటి కాజల్ అగర్వాల్. తన ఆరోగ్యంపై నోటు విడుదల చేశారు కాజల్. తాను క్షేమంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు కాజల్ అగర్వాల్. ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మొద్దంటూ కూడా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆమె. రోడ్డు ప్రమాద వార్తలపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాజల్ అగర్వాల్ పోస్టుతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. చివరిసారిగా కన్నప్పలో నటించారు కాజల్ అగర్వాల్. నిన్నటి నుంచి కూడా ఈ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుందనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది ఈ వార్త, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ మరి ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, ఈ కొన్ని ప్రాంతాలకు సంబంధించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటు కాజల్ అగర్వాల్ ఇక లేరు అంటూ కూడా ఒక చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొచ్చారు. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సమ్ baseless news claiming I was in an accident and he open brackets low and no longer around, and honestly it's quite amusing because it's absolutely untrue. By the grace of God, I want to assure you all that I am perfectly fine, safe, and I am doing very well. I kindly request you not to believe or spread such false news. Let's keep our focus on positivity అండ్ ట్రూత్ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చారు నటి కాజల్ అగర్వాల్. మీరు చూడొచ్చు, ఇటువంటి బేస్లెస్ న్యూస్ని నమ్మద్దు, నేను ప్రమాదానికి గురయ్యాను, ఇక లేను అంటూ వస్తున్న వార్తలు అవి పూర్తిగా అవాస్తవం అంటూ కూడా చెప్పుకొచ్చారు కాజల్ అగర్వాల్. మరి ముఖ్యంగా ఇట్స్ క్వైట్ అమ్యూజింగ్ బికాస్ ఇట్స్ అబ్సల్యూట్లీ అన్ట్రూ, అది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఒక స్మైల్ ఇమోజీని ఆమె అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. దేవుడి దయతో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే కనుక నేను చాలా బాగున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్, సేఫ్ అండ్ డూయింగ్ వెరీ వెల్. నేను బాగున్నాను అండ్ సురక్షితంగా ఉన్నాను అంటూ కూడా కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ నాట్ టు బిలీవ్ ఆర్ స్ప్రెడ్ సచ్ ఫాల్స్ న్యూస్, ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మద్దు. అలాగే లెట్స్ కీప్ ఆర్ ఫోకస్ ఆన్ పాజిటివిటీ అండ్ ట్రూత్, నిజాల మీద అలాగే సానుకూల దృక్పథం మీద మన దృష్టి సారించాలి అంటూ కూడా ఇటు కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఈ వార్తలు ఈ స్థాయిలో గుప్పుమన్నాయి, కాజల్ అగర్వాల్ ఎప్పుడు రియాక్ట్ అయ్యారు, డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఇటు నటి కాజల్ అగర్వాల్కు సంబంధించి నిన్నటి నుంచి కూడా ఈ వార్త తీవ్రమైన చక్కర్లు కొట్టిందనే చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, కాజల్ అగర్వాల్ ఈ అంశానికి సంబంధించి ఇంకా ఏ స్థాయిలో క్లారిటీ ఇచ్చారు? సచిన్, నటి కాజల్ అగర్వాల్ కు యాక్సిడెంట్ జరిగింది, తను ప్రాణాలు కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే నిన్నంతా కూడా గుప్పుమన్నాయని చెప్పుకోవాలి. మనకి 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే చందమామ సినిమాతో చందమామగా తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టిన కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ఈ గాసిప్ అయితే చాలా గుప్పమందని చెప్పుకోవాలి. దానికి ఆవిడ చాలా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా నాకు అలాంటిది ఏమీ కాలేదు, ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఎవరు కూడా నమ్మొద్దు అంటూ కూడా తాను క్షేమంగానే ఉన్నానంటూ క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరు కూడా నమ్మొద్దు, రోడ్డు ప్రమాదం అంటూ తనపై వచ్చిన గాసిప్ ఏదైతే ఉందో దాన్ని ఆవిడ గట్టిగా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులందరికి కూడా తిప్పికొట్టారని చెప్పుకోవాలి. తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, భగవంతుడి దయ వలన తను అంతా క్షేమంగానే ఉన్నాను అంటూ కూడా ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది. సచిన్, రైట్. రవిచంద్ర, ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరిగింది, ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడిచిందని చెప్పుకోవాలి? ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చాలా విస్తృతమైన చర్చ సోషల్ మీడియా వేదికగా జరిగిన పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సచిన్, సోషల్ మీడియాలో రీసెంట్ టైమ్స్ లో దాదాపుగా టాలీవుడ్ లో ఉన్న చాలా మంది ప్రముఖుల గురించి కూడా ఇలాంటి నెగటివ్ వార్తలు వస్తూ ఉన్నాయి. శ్రీకాంత్ కు యాక్సిడెంట్ అయిందంటూ, అలాగే ఇలా రకరకాలుగా నటీనటులకు యాక్సిడెంట్ అయింది, చనిపోయారంటూ కూడా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది పోస్టులు పెట్టడం జరుగుతోంది. వాళ్ళ ఇమ్మీడియట్ పాపులారిటీ కోసం ఇలాంటి గాసిప్స్ అయితే సృష్టిస్తున్నారు. దానిపై నటీనటులు అలాగే మా అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైబర్ పోలీసులని ఆశ్రయించారు, ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాంటి కొన్ని సందర్భాల్లో ఇలాంటి గాసిప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, రాంగ్ న్యూస్ ఎవరైతే
సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవటం, వాళ్ళపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. సో ఇది ఈ మధ్య ఒక ప్రాక్టీస్ గా మారిపోయిందనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో అటు ఎక్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, రకరకాల మీడియాల్లో ఇలాంటి గాసిప్స్ అయితే పుట్టిస్తున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని సోకాల్డ్ సెలబ్రిటీల అభిమానులందరినీ కూడా కొంతవరకు ఆందోళన పడేలాగా చేస్తున్నారు సచిన్. రైట్, ఐ రిక్వెస్ట్ రవిచంద్ర ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వ్యూవర్స్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది నిన్నటి నుంచి నాకు క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వార్త నిజమేనా అని చెప్పి కాల్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రూట్స్లోకి వెళ్ళిపోయింది ఈ వార్త అనేది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా, మీకు ఎప్పుడు ఈ వార్త తెలిసింది, ఈ వార్తను మీరు నమ్మారా లేదా, ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో దట్ ఎక్కడైనా ట్రాక్ చేసే అవకాశము, లేకపోతే ఇటు సోషల్ మీడియా వేదికనే ఇటువంటి ఈ ఫేక్ న్యూస్ అనేది ప్రచారం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇటు పోలీసులకైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ఇటు సైబర్ సెక్యూరిటీకైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే రూట్ కాజ్ కనుక్కోవడానికి చాలా టైం పట్టిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. ఇటువంటి ప్రచారాలకు సంబంధించి ఎవరు ప్రారంభించారో తెలీదు, ఎక్కడ ప్రారంభించారో తెలీదు, ఎందుకు ప్రారంభించారో తెలీదు, లేకపోతే నోటి మాటగా ప్రారంభమైన దగ్గర నుంచి మాట ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చేసే వ్యక్తి ఒకడు, ప్రచారం స్టార్ట్ చేసిన ఒకడు అయి ఉండొచ్చు గాక. సో ఇటువంటి వార్తలకు పూర్తిగా చెక్మేట్ పెట్టాలంటే రిమెంబర్, ఫేక్ న్యూస్ అనేది దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. మీకు ఇటు అథారిటీస్, మరి ముఖ్యంగా ఆ కన్సర్న్ పర్సన్ కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ స్టేట్మెంట్ ఇటు న్యూస్గా మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ ఆ సోర్సెస్ ప్రకారం కావచ్చు, కన్ఫర్మ్డ్ సోర్సెస్ ప్రకారం మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో దయచేసి ఫేక్ న్యూస్కి జాగా ఇవ్వద్దు. ఎందుకంటే ఫేక్ న్యూస్కి జాగా ఇచ్చారు అనుకుందాం, అవి ఇంకా విజృంభిస్తూ ఉంటాయి, ఎక్కడికక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు ఒక చిన్న విషయంతో మొదలైందని, అఫ్ కోర్స్ ఇది చిన్న విషయం కాదు అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ బహుశా తన ఏమంటారు ఒక పాజిటివ్ దృక్పథంతో తన జస్ట్ పోస్ట్ ప్లేట్ వదిలేస్తారు కాబట్టి సరిపోయి, లేదు కేసు వరకు వెళ్ళారు, కేసు వరకు వెళితే కనుక పరిస్థితులు మారిపోతే మనకు తెలుసు. తెలిసి చేసినా తెలియక చేసినా వ్యక్తి తప్పుకు పాల్పడే అవకాశం ఉంది. అంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి యాక్షన్లో దిగే అవకాశం ఉందనుకోండి, భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. సో ఈ క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కేవలం పోస్ట్ మాత్రమే పరిమితమైన సందర్భమా? అంటే పోస్ట్కు మాత్రమే పరిమితమయ్యారా, లేకపోతే ఇటు పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి ఉందా? సచిన్, తనపై వస్తున్న గాసిప్స్ కి అయితే ఆవిడ ఒక సమాధానం ఇచ్చారు. తన అభిమానుల్ని వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమంటూ, తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, భగవంతుడి దయ వలన నేనంతా బాగున్నాను అంటూ, ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు నమ్మొద్దంటూ ఆవిడ అందరికీ ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. బట్ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నట్లుగా మాత్రం తను ఎక్కడ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వలేదు. అలాగే ఎవరికి కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా ప్రస్తుతానికి లేవు. సో ఇది ఒక ఫస్ట్ ఆమె మీద వచ్చిన ఒక నెగటివ్ గాసిప్ అనుకోవచ్చు ఖచ్చితంగా. బహుశా దీన్ని ఆవిడ ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆవిడ ఆన్సర్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయారు సచిన్. రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హీరోయిన్ కాజల్ అగర్వాల్కు యాక్సిడెంట్ అయ్యిందా? కాజల్ అగర్వాల్ మృతి చెందారా? ప్రస్తుతం ఈ అంశమే గత 24 గంటలు కాదు, ఏకంగా 48 గంటల నుంచి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. ఏమని ఇలా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రచారం జరుగుతుందంటే, కాజల్ అగర్వాల్ ఇటు కారు ప్రమాదానికి గురయ్యారు, కారు ప్రమాదంలో ఇటు తాను చనిపోయారు. ఇలా ఒక విధంగా చెప్పండి, ఫేక్ న్యూస్ బాగా వేలుణుకుపోయింది గత 2 రోజుల నుంచి.